కర్నూలు జిల్లా పెదకడబూరు గ్రామంలోని కురువ వీధిలో సర్వే నంబర్ 258లో ఉన్న 14 సెంట్ల ఓపెన్ సైట్ భూమిపై విధించిన సిఆర్పిసి 145 సెక్షన్ను ఎత్తివేయాలని, అక్కడ కురువ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతించాలని టీడీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రతినిధి ఎన్ రమాకాంత్ రెడ్డి, బీసీ నేత డి మల్లికార్జున, కురువ సంఘం నాయకులు కేజీ నర్సింహులు, కేటీ శివన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ సమావేశంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములపై నకిలీ పత్రాలు సృష్టిస్తూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కమ్మరి పరమేష్, బొప్పర ఈరన్నలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఇద్దరు వ్యక్తులు గ్రామకంఠం ప్రభుత్వ భూములను అబద్ధపు హక్కులతో స్వాధీనం చేసుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతినిధులు ఆరోపించారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు కోరారు. శ్రీ భక్త కనకదాసు కురువ సంఘం తరఫున సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దాదాపు పెద్దకడూరు మండల కేంద్రంలో 14 సెంట్లు కనకదాసు పేరున కురువ సంఘానికి సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో కొంతమంది అక్రమంగా దాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని, దయచేసి ఆ స్థలాన్ని కురువ సంఘానికి దక్కేటట్టుగా చూడాలని చెప్పి ఈరోజు మనము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఆక్రమణదారులు దానిపైన కన్నేశారు. మేము అడిగేది ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం. కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మేము అధికారిగా కోరినాము. ఆయన మా గ్రామాన్ని విజిట్ చేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా పెద్దకడూరు గ్రామంలో, పెద్దకడూరు అంటేనే ఒకప్పుడు మంచితనానికి పేరు ప్రతిష్టలు. అలాంటిది మా గ్రామంలో కొంతమంది ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి, ఫేక్ డీ పట్టాలు అయితేనేమి, హౌసింగ్ పట్టాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి తయారు చేసి వాళ్ళే ఎంఆర్ఓ సంతకం అయితేనేమి, సబ్ కలెక్టర్ గారి సంతకం అయితేనేమి, ఆర్ఐ సంతకం, అన్ని సంతకాలు వాళ్ళే చేసి అక్కడ ఒక గ్రాకెట్ నడుస్తుంది. దానిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్నో భూ సమస్యలకి, భూ తగాదాలకి కారణభూతమవుతున్నాడు ఆ వ్యక్తి. ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి ఈరోజు కోర్టు సంపాదించడం జరిగింది. కారణం ఏంటంటే, ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దయచేసి అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా పెద్దకడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి స్థలం ఉంది. ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు. ఆక్రమణదారులను తొలగించాలి. అక్కడ లక్షల విలువ చేసేటటువంటి తేరుంది. ఆ తేరు ఎండకి నానుతుంది, ఎండకి ఎండుతుంది, వానకు నానుతుంది. ఆ తేరు కూడా ఒక షెడ్ నిర్మించుకోవడానికి అక్కడ అక్రమదారులని ఖాళీ చేయించాలనేగా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే ఆయన మా గ్రామాన్ని సందర్శించి మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పి అన్నారు. మేము త్వరలోనే మా గ్రామానికి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అధికారి కాదు, మామూలు ప్లాట్ఫామ్, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనే వ్యక్తి ఈరోజు కోర్టు సంపాదించినాడు. ఎలా సంపాదించినాడంటే, కొన్ని ఏవి పట్టాలు ఇచ్చి ఆ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నాడు. మేము పోరాటం చేసేది నా 14 ఎకరాలు. ఆయన క్రియేట్ చేసిండేది అన్ని రకాలు. మా మండలంలో దాదాపు ఒక 100 ఎకరాలకి ఇచ్చాడు ఆయన పట్టాలు.